సోషల్ మీడియా దుష్ప్రచారంపై ఏపీ కేబినెట్లో చర్చ జరిగింది. అభ్యంతరకర వ్యాఖ్యలపై ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని ఆదేశించారు. వెంటనే టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని ఏపీ కేబినెట్ ఆదేశించింది. సోషల్ మీడియా దుష్ప్రచారంపై ఏపీ కేబినెట్లో చర్చ జరిగింది. అభ్యంతరకర వ్యాఖ్యలపై ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని ఆదేశించారు. వెంటనే టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని ఏపీ కేబినెట్ ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, సోషల్ మీడియా ఈ దుష్ప్రచారం కావచ్చు, ఫేక్ పోస్టులకు సంబంధించి చర్చ జరిగినట్లు తెలుస్తోంది కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, కేబినెట్ లో ఈరోజు సోషల్ మీడియా అంశంపై సీరియస్ గా చర్చ జరిగింది. సోషల్ మీడియాలో వస్తున్న పలు అభ్యంతరకర పోస్టులు, ఇటీవల జరుగుతున్న పరిణామాలపై రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, అదేవిధంగా ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ, ఇతర పోలీసు అధికారులు కేబినెట్ లో దాదాపుగా 1:15 సేపు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేతలను కించపరుస్తూ వస్తున్న వీడియోలపై మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భావప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తూనే అభ్యంతరకర వ్యాఖ్యలను మాత్రం ఉపేక్షించవద్దని పోలీసు అధికారులకు కేబినెట్ ఆదేశాలు ఇచ్చింది. ఇందుకోసం వెంటనే ఒక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేయాలని కూడా పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అవసరమైతే బయట నుంచి సిబ్బందిని కూడా తీసుకోవాలని పోలీసు శాఖకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో పాటు న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా అవసరమైతే కొత్తగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లను కూడా నియమించుకోవాలని కూడా ఆదేశించారు. ప్రభుత్వంపై అభూత కల్పనలు, అసత్యాలు, అసలు విషయాలను వక్రీకరించే మాత్రం ఉపేక్షించవద్దు అని కూడా మంత్రులు గట్టిగా పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి అవసరమైతే కొత్తగా వస్తున్న ఆధునిక పరికరాలు ఏమన్నా అవసరమైతే కొనుగోలు చేయాలని కూడా సీఎం పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ రోజు నుంచే పోలీసు యంత్రాంగం సోషల్ మీడియాపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించాలని, ఇందుకోసం డీజీపీ కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని క్రియేట్ చేయాలని కూడా ఆదేశించారు. ఇప్పటికే సోషల్ మీడియాపై ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటీలో కూడా ఈ అంశాలపై చర్చించడంతో పాటు నియంత్రణకు సంబంధించి పలు అంశాలను కూడా తీసుకోవాలి అని కూడా సూచించారు. ఇక వైసీపీ నేతలు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమంపై నుంచి దృష్టి మరల్చేందుకు కొత్త పద్ధతి ఎన్నుకున్నారని కూడా మంత్రులకు చంద్రబాబు నాయుడు చెప్పారు. వారు కావాలని మన ఎమ్మెల్యేలను రెచ్చగొడుతున్నారని కూడా ఈ సందర్భంగా చెప్పడంతో పాటు వైసీపీ వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోవద్దు అని కూడా మంత్రులకు సీఎం చెప్పారు. వారు మనల్ని ట్రాప్ లోకి లాగుతున్నారని సీఎం చెప్పడంతో పాటు అప్రమత్తంగా ఉండాలి అని కూడా మంత్రులకు సూచించారు. అనంతపురంతో పాటు ఇటీవల కొన్ని జిల్లాల్లో జరుగుతున్న సంఘటనలు కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేబినెట్ మంత్రుల వద్ద ప్రస్తావించారు. అభివృద్ధి సంక్షేమం గురించి ప్రజలకు వివరించాలని మంత్రులకు సూచించారు. ఇన్ఛార్జి మంత్రులు జిల్లాలకు వెళ్లిన సమయంలో ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలని, ఇన్ఛార్జి మంత్రుల రెవెన్యూ, ఇతర సమస్యలపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అని, దీనికోసం ఇన్ఛార్జి మంత్రులు చొరవ తీసుకోవాలని కూడా కోరారు. ఆయా జిల్లాలకు వెళ్లిన సమయంలో ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవడంతో పాటు జిల్లాలో ప్రతి అంశంపై కూడా ఇన్ఛార్జి మంత్రులు దృష్టి కేంద్రీకరించి ఎక్కడైతే వివాదాలు, అదేవిధంగా అసంపూర్ణంగా ఉండే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించేందుకు కూడా తగిన చర్యలు తీసుకోవాలని కూడా సీఎం ఇన్ఛార్జి మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. దాదాపుగా కేబినెట్ సమావేశంలో ఎజెండా పూర్తయిన తర్వాత సోషల్ మీడియా అంశంపైనే సీరియస్ గా డిస్కషన్ జరిగింది. దీనికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు దాదాపుగా 1:15 సేపు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి, మంత్రులు కూడా అసభ్యకర వ్యాఖ్యలు, అదేవిధంగా ప్రభుత్వంలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వక్రీకరిస్తూ మంత్రులను కించపరుస్తూ చేస్తున్న అంశాలను కూడా సీరియస్ గా తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. నవీన్.